మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం కీర్తనల గ్రంథం 96వ సంకీర్తన 9వ వచనం. పరిశుద్ధాలంకరములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నిజమైన పరిశుద్ధత. ప్రియులరా, మరొకసారి వాక్య భాగాన్ని గమనిస్తే, పరిశుద్ధాలంకరములు ధరించుకుని యెహోవాకు నమస్కారము చేయుడి. ప్రియులరా, తన ప్రజలు పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు ఇచ్చయిస్తున్నాడు. నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండుడి అను మాట పాత నిబంధనలో అనేక మార్లు చెప్పబడింది. అపోస్తలుడైన పేతురు ఈ మాటను తన పత్రికలో ప్రస్తావించాడు. ఈ మాటకు ప్రత్యేకంగా, విశిష్టంగా, వేరుగా ఉండాలని అర్థం. తండ్రి అయిన దేవుడు, కుమారుడగు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలను పరిశుద్ధ జీవితంలోనికి నడిపించడానికి కలిసి పనిచేస్తున్నారు. ప్రియులారా, దేవుడు మనలను పరిశుద్ధులుగా ఉండమని కోరుతున్నాడనడానికి యేసు శిలువ నిదర్శనంగా ఉంది. మనలను పరిశుద్ధులుగా చేసి దేవుని వద్దకు తేవడానికి యేసు మన పాపముల నిమిత్తము శిలువపై మరణించాడు. మనము పరిశుద్ధులముగా ఎదగడానికి దేవుని వాక్యం మనకు ఎంతో సహాయపడుతుంది. ప్రియులారా, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అని యేసు తన తండ్రికి ప్రార్థన చేశాడు. ప్రియులారా, నిజమైన పరిశుద్ధత సౌందర్యంగా ఉంటుంది. కపటముతో కూడిన పరిశుద్ధత అలా ఉండదు. పరిసయ్యులు కృత్రిమమైన భక్తిని కప్పుకున్న కపటపు పరిశుద్ధత కలిగి ఉండేవారు. యేసు నిజమైన పరిశుద్ధత కలిగి ప్రజలను ఆకట్టుకున్నాడు. పరిసయ్యులు వారిని తరిమివేశారు. ప్రేమ, సంతోషం, సమాధానము, ఓర్పు, నెమ్మది వంటి ఆత్మ ఫలాలు జీవితాన్ని సౌందర్యంగా మారుస్తాయి. దేవుని బిడ్డలారా, నిజమైన పరిశుద్ధత సౌందర్యంగా ఉంటుంది. ఈ సౌందర్య ఆరాధన వలన కలుగుతుంది. మీరు దేనిని ఆరాధిస్తారో దానివల్లే మారిపోతారని మీకు తెలుసా? మీ దేవుడు స్వార్థపరుడైతే మీరు కూడా స్వార్థపరులవుతారు. మీ దేవుడు వికారంగా ఉంటే మీరు కూడా వికారంగా ఉంటారు. ధనాన్ని ఆరాధించే వ్యక్తి కఠినుడవుతాడు. భోగాలను ఆరాధించే వ్యక్తి మృదుస్వాభి అవుతాడు. కానీ జీవము గల సత్యదేవుని ఆరాధించేవాడు సుందరుడవుతాడు. అంతకంతకు క్రీస్తును పోలినవాడవుతాడు. కనుక మనం క్రీస్తును పోలి నడుచుకోవాలి అనక పరిశుద్ధాలంకరములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేద్దాం. దైవాశీర్వాదములు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం తండ్రి మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ తోడుగా ఉండండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం ఉన్నవారిని, సమస్యలతో ఉన్న వారికి సమాధానం దయచేయండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. మీ సేవకులైన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఎంతోమంది రక్షణ లేక నశించిపోతున్నారు ప్రభువా, వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానం ఇవ్వండి. దూరదేశాలలో ఉంటున్న బిడ్డలకు కావలసిన కాపుదలను అనుగ్రహించండి. నేటి దినాన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెరుగు దయచేయమని, మీరే తోడై ఉండమని వేడుకుంటూ, తండ్రి ప్రాతకాలపు ఆరాధనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క కుటుంబానికి మీరు తోడై ఉండి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభు, ఇదిగో తండ్రి, ప్రత్యేకించి ఈ మండల కాలములో ప్రతి ఒక్కరూ తండ్రి భక్తి శ్రద్ధలతో నిన్ను ఆరాధిస్తూ ఉంటుండగా ప్రతి ఒక్కరి మీద నీ కృపాహస్తము నుంచి ఆశీర్వదించమని, ఆత్మీయముగా బలపరచమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక.